ఎప్పుడు సరదాగా ఉండే నా ఫ్రెండ్ ఈ మధ్య ఎందుకో తెలియదు సైలెంట్ అయిపోయాడు, ఎవరితోనూ కలవట్లేదు. ఇలా ఎప్పుడైనా గమనిస్తే ఒక్క క్షణం వాళ్ళ గురించి ఆలోచించి అశ్రద్ధ చేయకుండా మనం పట్టించుకుంటే ఒక జీవితాన్ని మార్చగలం. ఎందుకు అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి తెలియకుండా బాగా డిప్రెషన్ లోకి వెళ్ళి సూసైడ్ లాంటి ఆలోచన రావచ్చు. ఎలా మనం గుర్తించాలి మన స్నేహితుల్లోనో బంధువుల్లోనో ఇలాంటి లక్షణాలు ఉంటే చూద్దాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మిత గాజుల, సైకియాట్రిస్ట్. ఒక్కరే ఉండటానికి ఇష్టపడడం, నలుగురితో కలవకపోవటం, ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలో నిమగ్నమైనట్టు అలా దీనంగా ఉండటము చూస్తే తెలిసిపోతుంది ఏదో విషయంలో వీళ్ళు బాధపడుతున్నారు అని. చదువు సరిగ్గా చదవలేకపోవటం, పని సరిగ్గా చేయలేకపోవటం. సరదాగా ఉండే మనిషి సడన్ గా కానీ స్లోగా కానీ మెల్లమెల్లగా ఐసోలేట్ అయ్యి నలుగురితో కలవడానికి ఇష్టపడకుండా ఒక్కరే ఉండి ఏదో ఆలోచనలో నిమగ్నమై ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. తెలిసిపోతుంది మనకు ఆ తేడా. ఏంటి ఇంత డిఫరెన్స్ నోటీస్ చేస్తున్నాము మనం, ఇతనిలో ఏదో జరిగింది అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. అదే కాకుండా సరిగ్గా నిద్రపోకపోవటము, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవటము, వాళ్ళ గురించి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా తగ్గిపోయి హోప్లెస్ హెల్ప్లెస్ గా మాట్లాడినా, నేను చనిపోతే బాగుండు అన్న ఆలోచన కానీ మాట కానీ ఎక్స్ప్రెస్ చేసినా, క్లాస సరిగ్గా అటెండ్ అవ్వకపోయినా, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్స్ అని సినిమాకి వెళ్దాము, సరదాగా కూర్చుని లంచ్ చేద్దాము ఇలా అన్నా సరే ఇంట్రెస్ట్ అనేది చూపించలేకపోవటము, ఎక్స్ట్రీమ్ గా వాళ్ళు బిహేవియర్ లో డిఫరెన్స్ నోటీస్ చేస్తే ఖచ్చితంగా డిప్రెషన్ లో ఉన్నట్టు. వెంటనే రికగ్నైజ్ చేయాలి. ముఖ్యంగా ఆత్మహత్య ఆలోచన ఎక్స్ప్రెస్ చేస్తే. చాలా మంది నాకు ఇలా సూసైడ్ ఆలోచనలు ఉన్నాయి కానీ నువ్వు ఎవరికి చెప్పకు, సీక్రెట్ గా ఉంచు, నేనేం చేయనులే అని చెప్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఎవరికి అటువంటి ఆలోచన రాకూడదు. వచ్చింది అంటేనే మనసు బాగా స్థితంగా లేదు అని అర్థం. అక్కడ మన ప్రామిస్ ని సీక్రెట్ గా ఉంచడం కాదు ఇంపార్టెంట్, లైఫ్ ని సేవ్ చేయడం. సో దగ్గరలో ఉన్న లేకపోతే రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎవరు, పేరెంట్స్, టీచర్స్ కి ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలి. హెల్ప్ తీసుకోమని ఎంకరేజ్ చేయాలి. అసలు ఏం జరిగింది అనేది డైరెక్ట్ గా క్వశ్చన్ చేసి అడగాలి. కొంతమంది చెప్పడానికి ఇష్టపడకపోవచ్చు, అయినా సరే ఓపిక్ గా ఉండి వాళ్ళు చెప్పేటట్టు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ చెప్తే ఏం చెప్తున్నారు, మంచా చెడా, కరెక్టా రాంగా అని జడ్జి చేయకుండా ముందు వాళ్ళు చెప్పింది సహనంతో వినండి. ఎందుకంటే ఆ చిన్న హెల్పే వాళ్ళకి చాలా రిలీఫ్ ఇచ్చి బయటికి చెప్పాలి, నాకు ఒక హెల్ప్ ఉందని ఒక లైఫ్ లో ఒక ఆశ కలిగించేటట్టు చేస్తుంది. దీని వలన మనం ఒక ప్రాణాన్ని, ఒక ఫ్యామిలీని నిలబెట్టిన వాళ్ళం అవుతాము. సో ఎప్పుడైనా మీరు ఎవరిలో అయినా సరే ఇటువంటి మార్పులు గమనిస్తే అది చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని ఒక్కరినే వదిలేయకూడదు. మనం చేయగలిగినంత వరకు సహాయం చేయాలి, పెద్దవాళ్ళకి చెప్పాలి. ఇవన్నీ గుర్తు పెట్టుకుని హెల్ప్ చేయండి. ఒక చిన్న మాట ప్రాణాన్ని కాపాడొచ్చు. సో అడుగు వేయండి, ఒక చిన్న మాట చెప్పండి, మీరున్నారని వాళ్ళు గుర్తించేటట్టు చేయండి. మనం ఒక జీవితాన్ని నిలిపిన వాళ్ళం అవుతాము. థ్యాంక్ యూ.